ఇప్పటికే పంపిణీ చేయబడి ఇప్పటికే లబ్ధిదారుడుగా గుర్తించబడిన వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇళ్ల పట్టాల యొక్క లబ్ధిదారులు ఎంపిక చేసేటప్పుడు ఎక్కడ కూడా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు కావాలంటే మా 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 పాత కేబినెట్ నిర్ణయాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్లు కానివ్వండి, హౌసింగ్ మినిస్టర్ గారి యొక్క గణాంకాలు చెప్పినప్పుడు కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగలేదు. పూర్తిగా ఈ రాష్ట్రంలోని నిరుపేదలకు అర్హత కలిగి ఉండి ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు నివసిస్తున్న పేదవాళ్లకు, నిష్ఠ దరిద్రంలో ఉన్న కటిక పేదవాడికి ఆనాటి ప్రభుత్వం దయార్థ హృదయంతో అర్హతను పొందిన ప్రతి వ్యక్తికి ఇంటి పట్టాలను ఇచ్చిన కార్యక్రమం జరిగింది. దానిలో ఇప్పుడు వాళ్ళు కట్టుకోలేకపోయారు కాబట్టి, సకాలంలో ప్రభుత్వం నిర్దేశించిన కాలంలో ఇంటిని నిర్మాణం చేసుకోలేకపోయారు కాబట్టి ఆ ఇంటి పట్టాన్ని తిరిగి క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి కేటాయిస్తానని చెప్పడం ఎంత దుర్మార్గం. మీకెవరిచ్చారు హక్కు? ప్రభుత్వము తన ధనముతో, ప్రజాధనముతో ప్రజల కోసం నిర్దేశించబడిన ఇళ్ల పట్టాలను మళ్లీ దాన్ని అనర్హత రూపంలో కొట్టివేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పంచటానికి జరుగుతున్న పన్నాంగంగానే కనపడుతుంది కానీ మరి ఏ ఇతర కార్యక్రమం కాదని డంకాపదంగా చెప్పగలుగుతాం.